కొంచెం సేపు గడిచిన తర్వాత 11,000 ఫీట్ల ఎత్తులో ఎయిర్ క్రాఫ్ట్ చేరుకున్నప్పుడు ఇంతకు ముందు కనిపించిన మేఘం కన్నా పెద్దగా మేఘం ఇంకోటి కనిపిస్తుంది. ఈసారి కూడా ఎయిర్ క్రాఫ్ట్ మేఘం గుండానే వెళ్తుంది. ఆ మేఘం ఒక సిలిండ్రికల్ షేప్ లో ఉంది. అలా వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా చిమ్మ చీకటిగా మారిపోయింది. మెరుపులు లాంటివి కూడా కనిపించాయి. వర్షం వచ్చే సమయంలో వచ్చే మెరుపుల్లా కాకుండా ఎయిర్ క్రాఫ్ట్ చుట్టూ మాత్రమే అలా మెరుపులు వచ్చాయి. బ్రూస్ ఆ మేఘాల గుండా ప్రయాణిస్తున్నప్పుడు చాలా దూరం వరకు కూడా బయటికి వెళ్లే దారి కనిపించలేదు. కాసేపు గడిచిన తర్వాత వెలుతురు కనిపించింది. మేఘాల నుంచి బయటికి వెళ్దామనేసరికి ఎయిర్ క్రాఫ్ట్ లో ఉన్న కంట్రోల్ పనిచేయడం ఆపేశాయి. ఎలక్ట్రానిక్ ఇంటర్ఫేరెన్స్ జరుగుతున్నట్టు బ్రూస్ గమనించాడు. బ్రూస్ ప్రకారం ఆ మేఘాల నుంచి వెళ్తున్నప్పుడు ఏదో అదృశ్య శక్తి అంటే ఎక్స్ట్రాషన్ ఫోర్స్ ఆ ఎయిర్ క్రాఫ్ట్ ను నడిపిస్తున్నట్టు కనిపించింది. ఏరోప్లేన్ లో కంట్రోల్స్ ఎంత ముఖ్యమో చెప్పనక్కర్లేదు. ఒకవేళ కంట్రోల్స్ పనిచేయకపోతే ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదంతా చూస్తున్న బ్రూస్ కు భయం అనిపించింది. ఎందుకంటే బ్రూస్ మేఘాల నుంచి బయటకు వచ్చే సమయంలో మేఘాల మొత్తం దగ్గరకు అవటం గమనించాడు.